ఇది శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానం బ్రహ్మగుడి చేబ్రోలు గ్రామం నందు గుంటూరు డిస్టిక్లో కలదు. ఈ దేవస్థానంను శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ గారి హయాంలో 18వ శతాబ్దంలో నిర్మాణం చేసి ఉన్నారు. శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి పరిపాలనా కాలంలో దారి దోపిడీలు దొంగతనంలో జరుగుతున్నవని ప్రజలు భయభ్రాంతులై సదరు దొంగతనములను కట్టడి చేసి వారిని తగు విధంగా శిక్షించవలసిందిగా కోరగా దానికి స్పందించి సదరు దోపిడీ దొంగలను సామరస్యంగా ప్రవర్తించవలసిందిగా కోరగా వారు దాన్ని నిరాకరించినందువలన వారికి అన్నదానము మిషతో సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసి దానిలో విష పదార్థాలు కలిపి సేవింపచేసినందున వారు అశువులు బాసినారని మరియు కొందరు దొంగలను కఠినంగా శిక్షించినందున శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి మానసికంగా కృంగి మనశ్శాంతి లేక అన్న పానాదులు కూడా సహించినందున దీనికై పరిహారమునకై ప్రాయశ్చిత్తము చేయదలిచి దేవస్థానముల నిర్మాణమును కావించి ఉన్నారని ప్రతీది. స్థల పురాణం ప్రకారం అన్నము పరబ్రహ్మ స్వరూపంగా భావించి బ్రహ్మదేవుడికి ఎక్కడ దేవాలయాలు లేవనప్పటికీ ప్రథమముగా బ్రహ్మదేవునికి దేవాలయంను కోనేరులో నిర్మాణం చేసి సదరు దేవస్థానమునకు చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా నామకరణం చేసినారు. బృహస్పతి గ్రహంనకు బ్రహ్మ అధిదేవతగాను గురు అనుగ్రహించుటకై గురువారం ఆదివారంలో ఉదయం అభిషేకములు విశేషంగా జరుగును. శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి దేవస్థానము తూర్పు పడమర శివాలయాలు, దక్షిణ దిక్కున శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానమును మరియు ఉత్తరం వైపున శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానము, ఉత్తర దక్షిణంలో విష్ణు దేవాలయాలు, 4 మూలల శ్రీ అమ్మవార్ల దేవాలయాలతో అష్టదిగ్బంధనం చేసి మధ్యలో కోనేరు నందు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానమును ప్రతిష్ఠింపచేయబడి ఉన్నది. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ బ్రహ్మ దేవాలయము ఒక్క చేబ్రోలు గ్రామం నందు కలదు. మరియు రాజస్థాన్ రాష్ట్రం నందు గల పుష్కర్లోను శ్రీ బ్రహ్మ దేవాలయము కలదు. ఈ దేవాలయము చుట్టూ కోనేరు అనేది ఉంది. దాంట్లో నీరు అనేది ఉంటుంది. ఈ గుడి చుట్టుపక్కల ప్రకృతి రమణీయ అందాలు అనేవి చూడొచ్చు. మనకు వ్యూ పాయింట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా గుడిలో ఒక లింగం అనేది 4 ముఖాలు చెక్కి 3 ముఖాల వైపు 3 ముఖాలుగా బ్రహ్మదేవుణ్ణి, 4వ ముఖంగా శివుణ్ణి చెక్కి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా ప్రతిష్ఠింప చేయబడి ఉన్నది. ఇవి 4 దిక్కులలో ఉండేటువంటి 4 ముఖాలు. దీన్నే బ్రహ్మగుడిగా పేర్కొంటారు.
ఏయ్ చూడు